భూమి చివరి అంచున కోసల రాజ్యమని ఉండేది. ఆ రాజ్యాన్ని దీనాశీరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజుకి ఒక్కగానొక్క కుమార్తె అవంతిక. అవంతిక చాలా అందంగా ఉండేది. ఆ రాజ్యం భూమి చివరన ఉండడం వల్ల ఆమెకి ఎప్పుడూ ఏదోలా ఉండేది. ఆమె చుట్టూ తల్లిదండ్రులు మరియు చెలికత్తెలు అందరూ ఉన్నా కూడా ఆమె ఒంటరిగానే ఉన్నాను అనే భావంతోనే ఉండేది. అవంతికని ఒక రాజుకిచ్చి పెళ్లి చేయాలని కోరిక రాజుకు ఉండేది. కానీ ఆ రాజ్యం ఊరి చివరన ఉండడం కారణంగా ఆ రాజ్యానికి ఎవరూ వచ్చేవారు కాదు. అదే రాజ్యంలో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దామంటే అందరూ అంతంత మాత్రానే ఉన్నారు. ఒకరోజు అవంతికకి ఏమీ పాలుపోక ఆ రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న అడవి వైపు నడుస్తూ ఉంది. ఈ విషయం చెలికత్తెలకి కూడా చెప్పలేదు. చెలికత్తెలు లేచి చూసేసరికి అవంతిక ఉండదు. అప్పుడప్పుడు ఇలా వెళ్తూనే వస్తుంది గదా అని అనుకుంటూ ఉంటారు. అలా అవంతిక ఆ అడవి వైపు నడక సాగిస్తూ ఉంది. అవంతిక సగం దూరం నడిచిన తర్వాత ఆమెకి అర్థమైంది. ఆమె తన ఊరు దాటి వచ్చింది అని. అక్కడ చూస్తే ఆ ప్రాంతం వింతగా ఉంటుంది. రంగురంగుల పూల మొక్కలు, ఆ సువాసన, రంగురంగుల తుమ్మెదలు ఆ ప్రాంతం ఆమెకి ఎంతో నచ్చుతుంది. అక్కడ కొంచెం సేపు గడిపి ఇక తిరిగి వెళ్దామని జడలో పెట్టుకుందామని ఒక పువ్వు కోసింది. ఆమె పువ్వు కొయ్యగానే ఎవరు పువ్వు తెంపింది అని ఒక గంభీరమైన మగ గొంతు వినిపించింది. ఆమె కంగారుగా చూస్తూ ఉండిపోయింది. అతని పేరు మల్లికార్జున. ఆ ప్రాంతానికి కాపలాదారుడు. ఎవరు నువ్వు? ఈ పువ్వెందుకు కోసావు? ఎక్కడి నుంచి వచ్చావు అని అవంతికని అడిగాడు. అవంతిక అతను చూసి భయపడుతూ ఇలా చెప్పింది. నా పేరు అవంతిక. నేను ఈ పక్కన ఉన్న రాజ్యంలో ఉంటాను. నాకు ఏమీ తోచక ఇలా నడుచుకుంటూ వస్తే ఈ ప్రాంతం బాగా నచ్చిందని ఇక్కడికి వచ్చాను. ఇది ఏ ప్రాంతం అని అడుగుతుంది. ఇది గంధర్వపురం. నేను ఇక్కడ కాపలాదారుడుగా ఉంటాను అని చెప్తాడు మల్లికార్జున. గంధర్వపురం అనే పేరు వినగానే అవంతికకి కంగారు పుడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఊరిలో గంధర్వుల గురించి వింత వింతగా చెప్పుకునేవారు. వాళ్ళకి ఎక్కువ శక్తులు ఉంటాయి, ఎక్కువ మాయలు వచ్చు అని. ఆమె కంగారును చూసి మల్లికార్జున ఇలా అంటాడు. నన్ను చూసి నువ్వేం భయపడకు. నేను కూడా నీలాగా మనిషినే. నేను గంధర్వుని కాదు అని చెప్తాడు. నేను మా తాత ఒకరోజు వేటకొచ్చాము. ఆ రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణానికి గంధర్వరాణులు ఇక్కడికి వస్తూ ఉండేవారు. అందులో ఒక రాణి నన్ను చూసి ఇష్టపడింది. ఆమెను పెళ్లి చేసుకోమని నన్ను ఇక్కడే బంధించింది. అలా ప్రతి పౌర్ణానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆమెను పెళ్లి చేసుకోమని నన్ను వేధిస్తూ ఉండేది. అప్పటి వరకు ఈ ప్రాంతంలో నేను ఒక్కనే ఉంటాను. ఏ మనిషిని కూడా చూడను అని మల్లికార్జున చెప్పాడు. అప్పుడు అవంతిక ఇలా అనుకుంటుంది. నా చుట్టూ అంతమంది ఉంటేనే నేను ఒంటరిగా ఉన్నా అని భావించుకునేదాన్ని. పాపం ఇతను ఎలా ఉంటున్నాడు ఇక్కడ అని అనుకొని, మరి ఆమె నుంచి నీకు విముక్తి కలగదా? ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకునే అవకాశం లేదా అని అడుగుతుంది. అది చాలా కష్టం అవంతిక. ఆ గంధర్వరాణి కళ్ళ ముందు నన్నెవరైనా కౌగిలించుకోవాలి. కౌగిలించుకున్న వారికి గంధర్వరాణి ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షలన్నీ తట్టుకొని నన్ను పట్టుకుంటేనే నేను వాళ్ళకి దక్కుతాను. అలా కాదని విడిచిపెడితే వాళ్ళు చనిపోతారు, నేను ఇక్కడ దొరికిపోతాను అని అంటాడు మల్లికార్జున. సరే చీకటి సమయం అవుతుంది కదా అని అవంతికని అక్కడి నుంచి పంపించేస్తాడు మల్లికార్జున. తరువాత పౌర్ణమి రోజు అవంతిక గంధర్వపురానికి వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ చెట్ల మధ్య దాక్కుని ఉంటుంది. అక్కడికి చాలామంది గంధర్వులు వస్తూ ఉంటారు. జంటలు జంటలుగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఇదంతా అవంతిక చూస్తూ ఉంటుంది. ఒక గుర్రం మీద గంధర్వరాణి వస్తూ ఉంటుంది. ఆమె అందరికంటే భిన్నంగా ఉంది. అవంతికకు అర్థమవుతుంది ఇక్కడ ఈమె రాణి అని. మల్లికార్జునని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టేది ఈమెనని అవంతికకు అర్థమవుతుంది. ఆమె చూస్తూ ఉండగానే వెంటనే అవంతిక వెళ్ళి మల్లికార్జునని కౌగిలించుకుంటుంది. వెంటనే గంధర్వరానికి కోపం వచ్చి ఆ కౌగిట్లో ఉన్న మల్లికార్జున్ని మాయం చేసి అక్కడ ఒక పెద్ద కొండ చిలువను పెడుతుంది. అవంతికకి చాలా భయం వేస్తుంది. కళ్ళు మూసుకొని అనుకుంటుంది ఇతని మల్లికార్జునే మల్లికార్జునే అని. ఈమె ఇంకా కౌగిలి విడవట్లేదు అని కొండ చిలువని ఒక పెద్ద సింహంగా మారుస్తుంది. సింహం పెద్దగా గర్జిస్తూ ఉంటుంది. అవంతికకి ఇంకా భయం వేస్తుంది. కానీ ఆ కౌగిలి మాత్రం విడలేదు. ఆ సింహం బదులు బాగా కాలుతున్న
ఒక ఇనుప కడ్డీని చేస్తుంది. అవంతికకి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. ఒళ్ళంతా కాలుతున్నా కూడా కౌగిలి మాత్రం విడలేదు అవంతిక. కళ్ళు మూసుకొని అంతే ఉంటుంది. అప్పుడు గంధర్వరాణి కడ్డీని మాయం చేసి అక్కడ మల్లికార్జున పెట్టి గంధర్వరాణి మరియు మిగతా గంధర్వులు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు అవంతిక మరియు మల్లికార్జున ఇద్దరూ కళ్ళు తిరిగి పడిపోతారు. మరుసటి రోజైనా ఇంకా అవంతిక రాలేదని రాజు మరియు అతని అనుచరులు అవంతికని వెతుక్కుంటూ గంధర్వపురానికి వచ్చారు. అక్కడ చూస్తే స్పృహ లేకుండా అవంతిక పడి ఉంటుంది. ఆమె కవిగిట్లో ఉన్న మల్లికార్జున కూడా స్పృహ లేకుండా పడి ఉంటాడు. వాళ్ళిద్దరిని తట్టి లేపుతారు రాజు. రాజు జరిగిందంతా తెలుసుకొని చాలా సంతోషంతో, నీకోసం నా కూతురు ఇన్ని పరీక్షలు దాటుకొని వచ్చింది. ఆ సీతమ్మ తల్లి కూడా అగ్ని పరీక్ష దాటే కదా రాముడితో కలిసి ఉంది. అందుకని నా కూతురిని నువ్వే పెళ్లి చేసుకోవాలని ఆ మల్లికార్జునకి అవంతిక నుంచి పెళ్లి చేస్తాడు.